హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రంతో పాటు చివరి సినిమా జననాయగన్ విడుదలపై ఆసక్తి నెలకొంది. ఇటీవల కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సినిమా వాయిదాపై ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం స్పందిస్తూ సాలిడ్ పోస్టర్ విడుదల చేసింది. దళపతి విజయ్ ప్రస్తుతం తన పొలిటికల్ ఎంట్రీపై ఫోకస్గా ఉన్నాడు. సినిమా కంటే కూడా రాజకీయాల్లోనే నిలదొక్కుకోవాలనే తపనతో ఉన్నాడు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సీఎం సీటు దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఈ మేరకు ప్రచారాలు కూడా ముమ్మరం చేశాడు. తమిళ వెట్రి కళగం పార్టీ పేరును మార్చి ఎలక్షన్ కమిషన్ చేత ఆమోద ముద్ర కూడా తీసుకున్నాడు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో విజయ్కి నెగిటివిటీ పెరిగింది. అంతేకాదు ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. పొలిటికల్ ఎంట్రీ ఇస్తూ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న విజయ్ చివరిగా జననాయగన్ పేరుతో సినిమా చేస్తున్నాడు. ఇదే ఆయన ఆఖరి మూవీ కూడా. అంతేకాదు తన రాజకీయ ఆరంగేట్రానికి ప్లస్ అయ్యేలా ఈ చిత్రాన్ని పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తీస్తున్నారు. అలాంటి ఈ సినిమా విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనతో వాయిదా పడనుందనే ప్రచారం జరుగుతుంది. ఆయా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ చిత్రం విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి మరింత బలం ఇచ్చేలా దర్శకుడు వినోద్ ఈ సినిమాను పక్కాగా ప్లాన్ చేశాడు. అయితే తొక్కిసలాట ఘటనతో విజయ్కి నెగిటివిటీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని వాయిదా వేసే దిశగా మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ మూవీ రిలీజ్ విషయంలో ఫ్యాన్స్లో సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ సినిమా రిలీజ్ వాయిదా అంటూ వస్తున్న వార్తలపై తాజాగా మూవీ టీం స్పందించింది. ఈ సందర్భంగా మేకర్స్ సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 01-2412-9-409 నుండి 6-2025 విజయ్ జనాల మధ్యలో నిలుచుని ఉండగా చుట్టూ ప్రజలు ఆయనపై చేయి వేసి ఉన్నట్టుంది. ఈ పోస్టర్ విడుదల చేస్తూ సినిమా వచ్చే ఏడాది పొంగల్కే విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేశారు. జనవరి 9వ తేదీనే జననాయగన్ రిలీజ్ అవుతుందని వెల్లడించారు. మూవీ టీం అప్డేట్ ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ చెక్ పడింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. తమిళ్ టాప్ బ్యానర్ కెవియన్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ సినిమా పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతి కథానాయకుడిగా నటిస్తున్నాడు. అలాగే ప్రేమలు బ్యూటీ మమిత బైజు సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. జననాయగన్ సినిమా వాయిదా వార్తలను చిత్ర బృందం సాలిడ్ పోస్టర్ ద్వారా ఖండించడం అభిమానులకు ఊరటనిచ్చింది. విజయ్ రాజకీయ సినిమా భవిష్యత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.